ఆల్రెడీ వ్రాయబడింది. దేవుని దృష్టికి ఏది అనుకూలమో, ఏది ఇష్టమో, ఏది ఆయన మనల నుండి ఇచ్చేయించుచున్నాడు. కాబట్టి ఇంతసేపు మనము ఇంచుమించు 10-12 రాష్ట్రాల కొరకు విజ్ఞాపన చేశాం. ఇక మిగిలినవి కూడా ఖచ్చితంగా ఈరోజు మనం మరి ఆ సమయానుకూలంగా ఖచ్చితంగా మనం విజ్ఞాపన చేద్దాం. ఈ దర్శనాన్ని దేవుడు మరలా మన దగ్గరికి తీసుకురావడానికి దేవుడు కొంతమంది వ్యక్తులను వాడుకున్నాడు. అందులో మరి మా ప్రియులు గౌరవనీయులు పాస్టర్ సిల్వి కొత్తపల్లి గారు సూర్యాపేట నుండి దేవుడు వారి లోపల ఆ భారం పెట్టాడు. వారికే కాదండి, మీకు తెలిసి ఉండొచ్చు, యేసుక్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా 29 రాష్ట్రాల కొరకు 9 కేంద్రపాలిత ప్రాంతాల కొరకు ప్రార్థించాలన్న భారం ఉందా లేదా? ఉంది. కానీ కొన్నిసార్లు మనము అంత తీక్షణంగా చేయం. వేరే పనులను బట్టి, వేరే ఇతర దర్శనాలను బట్టి, వేరే పరిచర్యలను బట్టి కొన్నిసార్లు మనము చేయకుండా ఉంటామేమో. కానీ ఖచ్చితంగా దాని కొరకు చేయాల్సిందే. ఎందుకంటే భారతదేశమును రక్షించేది క్రైస్తవుల ప్రార్థన మాత్రమే. ఎంతమంది నమ్ముతున్నారు? ప్రార్థన మాత్రమే రక్షిస్తుంది. ప్రార్థన తప్ప ఏది రక్షించదు. ఏమంటారు? అందుకే మనం నమ్ముదాం, 2021 సంవత్సరంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ప్రార్థన ద్వారానే భారతదేశాన్ని సంపాదించుకుందాం. ప్రార్థన ద్వారానే భారతదేశాన్ని ప్రభు కొరకు సంపాదించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకొరకే ఈ ప్రార్థన ఉద్యమాన్ని తీసుకెళ్తున్నాం. ఇది ఏ ఒక్కరి దర్శనం కాదండి, ఇది ప్రభు దర్శనం, ఇది వాక్య దర్శనం, ఇది దేవుని దర్శనం. కాకపోతే ఈ దర్శనాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు కొంతమంది వ్యక్తులను ప్రేరేపిస్తాడు, కొంతమంది వ్యక్తులను వాడుకుంటాడు. ఆ రీతిగా దైవజనులు మేము కలిసి మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని మరొకసారి మళ్ళీ దైవజనులతో మాట్లాడి, ఇదిగో మీ దగ్గర ఉన్న పుస్తకం ప్రకారం ఏ రోజుకు ఆ రోజు ఒక రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తూ, అలాగున సంఘాలు ప్రార్థన చేయాలి, దైవజనులు ప్రార్థన చేయాలి, వారి సంఘాలలో కూడా ఈ ప్రార్థన జరిగించాలి. విశ్వాసులు కూడా ప్రార్థన వీరులు ఉన్నారు చాలామంది. మనం కొన్నిసార్లు వాళ్ళకు మనం సిట్టింగ్ మినిస్ట్రీ ఇచ్చేసాం. సిట్టింగ్ మినిస్ట్రీ అంటే తెలుసుగా, రండి, కూర్చోండి, వెళ్ళండి. దాని నుండి మనం కొంచెం ముందుకెళ్ళి ప్రార్థించండి అనేది కూడా మనం వారికి ఆ బాధ్యతగా అప్పచెప్పాలి. అది మంచిది. ప్రార్థన చేయడానికి వాళ్ళను మన బాధ్యులుగా చేయాలి అనే ఉద్దేశంతో మన సంఘాల్లో ఉన్న విశ్వాసులు కూడా ప్రార్థిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. కాబట్టి ఈ పుస్తకాన్ని మీరు తీసుకెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీ సంఘాల్లో కూడా ఈ విషయాలను మీ సంఘానికి చెప్పి, మన సంఘంలో ఉన్నవారు కూడా ప్రతిరోజు ఒక్కొక్క రాష్ట్రం కొరకు ప్రార్థిస్తే, ఇలా ప్రార్థన ధూపం పైకి ఎగిరితే, భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ వారి యొక్క ప్రార్థన ధూపాన్ని పైకెత్తితే, దేవుడు దాన్ని ఆగ్రానిస్తే భారతదేశం రక్షించబడుతుంది. హల్లెలూయా. అందుకే ఈ కూడిక పేరు ప్రార్థనా ధూపం, ఈ పరిచర్య పేరు ప్రేయర్ వారియర్స్ ఇండియా. మన పరిచర్యలు ఎన్నైనా ఉండొచ్చు, మన దర్శనాలు ఎన్నైనా ఉండొచ్చు, మన సిద్ధాంతాలు ఎన్నైనా ఉండొచ్చు, అవన్నీ మంచివే. కానీ మరి ప్రార్థన చేయడానికి మనందరం ఒక తాటి మీద ఉండడం ఇంకా మంచిది. కాబట్టి ప్రియులరా, మిమ్మల్ని అందరినీ ప్రేమతో మరొకసారి ప్రేయర్ వారియర్స్ ఇండియా, ప్రార్థన యోధులు అన్నట్టు, ప్రార్థన వీరులు అన్నట్టు. ఇది ఏ సిద్ధాంతం పేరు కాదు, ఏ మినిస్ట్రీ పేరు కాదు. నా మినిస్ట్రీ వేరు, మీ మినిస్ట్రీ పేరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మినిస్ట్రీ ఉండొచ్చు. అవన్నీ ఉండనియండి, అవన్నీ ఇంకా దేవుడు వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. వాటితో పాటు మనందరి బాధ్యత మన దేశం కోసం ప్రార్థించడం. కాబట్టి మీరు గమనించినట్లయితే పేజీ నెంబర్ 3లో మేము ఈ యొక్క దర్శనం యొక్క విధి విధానాలు వ్రాసాం. నేను ఎక్కువ సమయం తీసుకోను, కానీ మీరు చదివారో లేదో నేను చదువుతూ పోతాను, మీరు వినండి అంతే. తర్వాత మన వర్తమానానికి వెళ్దాం. ప్రార్థనకే సిద్ధాంతం లేదు. కొంతమంది అంటున్నారు సిద్ధాంతం ఉందని. లేదు, ప్రార్థనకే సిద్ధాంతం లేదు. కనుక మొదటి పాయింట్ చదువుతున్నాను నేను. భారతదేశ రక్షణార్థమై ఈ డినామినేషన్ మరియు సంఘభేదం లేకుండా అన్ని సంఘముల దైవసేవకులతో కలిసి దేశ క్షేమం కొరకు ఆత్మల రక్షణార్థమై ప్రార్థన విజ్ఞాపనలు చేయుటయే ఈ PWI దర్శనం యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. ఈ ఉద్దేశం ఏంటి అంటే ప్రార్థన చేయడమే. రెండవది, ఈ PWI దర్శనం ఏ ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు. భారతదేశ పౌరునిగా నశించు ఆత్మల పట్ల భారం కలిగిన దైవసేవకునిగా మరియు ఈ దర్శనంలో పాలిభాగస్తునిగా ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడమే ఈ PWI యొక్క ముఖ్య దర్శనమై ఉన్నది. మూడవది, ఈ PWI దర్శనం అనున్నది ఒక వ్యక్తి తన వ్యక్తిగత సిద్ధాంతములను కానీ ఉపదేశములు అని తన సొంత ఉద్దేశములను బోధించే సహవాస వేదిక అస్సలే కాదు. ప్రియులరా,
మీరు అంగీకరిస్తే ఇలా మనం ప్రతి నెల కలుసుకోబోతున్నాం. మీకు అవకాశం ఉంటే మనం ప్రతి నెల ఇలా కలుసుకొని దైవసేవకులంగా దైవజనులంగా ప్రార్థించబోతున్నాం. మీ ఫెలోషిప్ మీటింగ్స్ ఉండనియండి, అవన్నీ ఉండనియండి, కానీ కేవలం ప్రార్థించడానికే నెలకు ఒకసారి మనం కలుసుకోబోతున్నాం. అక్కడ ఏ ఉపదేశాలు లేవు, ఏ సిద్ధాంతాలు లేవు, ఎవరిని విమర్శించడం లేదు, ఎవరిని తగ్గించడం లేదు, ఎవరిని పైకెత్తడం లేదు. మీరు గమనించారో లేదో, పెద్ద దైవజనులే కానీ ఎవరు పైకెక్కేది లేదు. అంత ప్రభువే పైకెక్కునుగాక, ప్రభువే పైకెక్కబడునుగాక. కాబట్టి మహిమంత దేవునికే, ఘనతంత దేవునికే, ఆయన మాత్రమే ఘనపరచబడాలి. కాబట్టి ఎవరు ఏమి తమ సొంత ఉద్దేశాలను కానీ లేదా ఏ ఉపదేశాలు కానీ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇది కేవలం ప్రార్థన విజ్ఞాపన ఉద్యమం మాత్రమే అయి ఉన్నదని గమనించగలరు. నాలుగవది, ఈ PWI దర్శనం అర్థం చేసుకున్న వారు ఎవరైనా ఎక్కడైనా ఎవరి అనుమతి లేకుండా ప్రారంభం చేసుకొనవచ్చును. కాబట్టి అన్న మేము ఇలాంటి ప్రార్థన మా ఏరియాలో మేము కూడా ఏర్పాటు చేసుకోవాలి అంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. మా పర్మిషన్ ఇవ్వడానికి పేటెంట్ హక్కులు కలిగి ఉన్న వాళ్ళం మేమేం కాదు. ఏమి లేకుండా మీరు నిరభ్యంతరంగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తే చాలు. ఆమేన్. ఒకవేళ మీకు ఇష్టమైతే అన్న మేము కూడా స్టార్ట్ చేసినామని చెప్తే మీకోసం కూడా ప్రార్థన చేస్తాం, అంతే. చెప్పకున్నా కూడా నష్టం ఏమి లేదు. మీ దగ్గరకు వచ్చి డబ్బులు కూడా వసూలు చేయం మేము. కాబట్టి మీరు చేసుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు, ఉండదు. కేవలం దర్శనం పట్టుకొని ఆ దర్శనమును ముందుకు తీసుకొని మోసుకొని వెళ్ళుటే క్యాచ్ ద విజన్, క్యారీ ద విజన్. ఐదవది, ఈ PWI అనేది ఒక సంస్థ కాదు, మరియు సంస్థ యొక్క సహవాస కూడిక ఏమాత్రము కాదు. గనుక ఆ నాయకుడే రావాలి, ఆయన వచ్చినప్పుడే ఈ విజ్ఞాపన కూడిక జరగాలన్నది ఏమాత్రము దీని ఉద్దేశము కాదు. ఈ PWI అనున్నది భారముతో కలిసి ప్రార్థించే ప్రార్థన యోధుల కూడిక మాత్రమే అయి ఉన్నది. కాబట్టి అయ్యో మేము పెట్టినప్పుడు బెన్యమిన్ గారిని పిలవాలన్నా, సిల్వి గారిని పిలవాలన్నా, ఇంకెవరినో పిలవాలన్నా, ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. ఏమండి, అందరం మంచి ప్రసంగికులమే, అందరం మంచి ప్రార్థన యోధులమే. కాబట్టి ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళడమే. కాబట్టి ఎవరో రావాలి, ఎవరో డేట్ ఇవ్వాలి, ఎవరో చేయాలి, ఏమి లేదండి, ఏమి ఉండకూడదు కూడా. కాబట్టి ఇది మేము ఆ రీతిగా తయారు చేసాం. ఆరవది, ఈ PWI దర్శనంలో పెద్ద పట్టణములైతే వేరువేరు ప్రాంతంలో వేరువేరు దినాల్లో విజ్ఞాపన ప్రార్థనలు జరుపుకోవచ్చును. కాబట్టి మరి మన చాలా పెద్ద మహానగరం కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ జరుపుకోవచ్చు, దీంట్లో ఇబ్బందులు ఏం లేదు. ఉదాహరణకు హైదరాబాద్ ఒక పెద్ద పట్టణం, ఆ పట్టణంలో ఆయా ప్రాంతాల్లో PWI అనేది జరగవచ్చు. మళ్ళీ PWI అనేది ఒక సంస్థ కాదండి, ప్రేయర్ వారియర్స్ ఇండియా, ప్రార్థనా యోధులు, అంతే, ప్రార్థనా యోధుల సమూహం. ఏడవది, ఈ PWI దర్శనంలో విజ్ఞాపన ప్రార్థనకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, అందుకొరకే స్థాపించబడ్డది. కాబట్టి డ్రెస్ కోడ్ ఉండాలి, ఈ డ్రెస్ వేసుకొని రావాలి, లేదా ఈ సిద్ధాంతం కింద ఉంటేనే రావాలి, ఈ డినామినేషన్ కింద ఉంటేనే రావాలి, ఈ సంఘం అయితేనే రావాలి అని ఇందులో ఏవి లేవండి, ఏవి లేవండి. మీ సిద్ధాంతం వాక్యానుసారమైంది అయితే దేవునికి స్తోత్రం, కాకపోయినా దేవునికే స్తోత్రం. మారునుగాక, నా ఉద్దేశం అది. కాకపోయినా దేవునికి స్తోత్రం అంటే ఏంటంటే వాక్యానుసారంగా మారునుగాక అని అర్థం. అవి మీరు దేవునికి లెక్క చెప్పుకుంటే చాలు, మాకు సంబంధం ఏమీ లేదు. మా సంబంధం ఏంటంటే మనం కలిసి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయడం, దేశాన్ని రక్షించుకోవడం. కాబట్టి మరలా డ్రెస్ కోడ్లు కానీ సిద్ధాంతాలు కానీ డినామినేషన్లు కానీ లేవు. ఎనిమిదవది, ఈ PWI కూడిక ఎక్కడ జరిగినా అక్కడ ఎలాంటి ఆర్థిక లావాదేవీలకు ఏమాత్రము స్థానం లేదు. పొరపాటున కూడా కానుకలు పట్టము, కానుకలు ఇవ్వము, ఇచ్చుడు లేదు, పుచ్చుడు లేదు. ఆమేన్. కాబట్టి సంబంధమే లేదు ధనానికి. పొరపాటున మీరు పోయేటప్పుడు నాకు ఏమైనా ఇచ్చిపోయారు కనుక తీసుకుంటా కూడా ఇచ్చిపోకండి, తీసుకునే అలవాటు నాకు చాలా ఉంది, మీరు ఇవ్వకండి. కాబట్టి ఇచ్చేది లేదు, తీసుకునేది లేదు. ఇప్పుడే కాదు, ఈ PWI అనే పేరు మీద మనం ఎప్పుడు కలుసుకున్నా మేము మీకు ఇవ్వము, మీరు మాకు ఇవ్వద్దు అండి. ఎవరు అలా చేయకండి కూడా. ఒకవేళ మీరు కూడా ఈ PWI కొనసాగిస్తే కిరాయిలకో వాటికో వీటికో ఏమి ఇవ్వకండి, ఏం తీసుకోకండి. అలా కాదు, ప్రతి ఒక్కరు భారముతో రావాల్సిందే తప్ప ఏదో ఇస్తేనో ఏదో వస్తేనో వద్దు. నీ భారం ఉంటే రా, లేకుంటే నువ్వు రాలేకపోతే, పరిస్థితి అనుకూలించకపోతే నువ్వు ఉన్న చోట మోకరించి ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన కూడా అంగీకరించునుగాక, ప్లీజ్. కాబట్టి దయచేసి దైవజనులారా, పాపం ఎవరు అడగలేదు కానీ అక్కడక్కడ ఒకరిద్దరు అడిగితే చాలా సున్నితంగా తిరస్కరించడమైనది. ఇవ్వమని చెప్పాం, ఇవ్వం కూడా. ఏడిస్తామండి, అందరి ఇళ్ళల్లో స్టీల్ పొయ్యిలో ఉన్నాయి, అంతే కదా.
మీకెట్లుందో నాకు అట్నే ఉంది. ఎడగిస్తాం, మీకెడిస్తాం, మాకెడిస్తాం. ఇచ్చుడు పుచ్చుడులు ఎక్కడిది? దయచేసి ఇచ్చే పరిస్థితి ఏం లేదు, ఎప్పటికి ఉండదు కూడా. కాబట్టి ఈ పీడబ్ల్యూఐలో ఆర్థిక సంబంధమైన లావాదేవీలకు అసలే అవకాశం లేదు. ప్లీజ్, థ్యాంక్ యూ. 9వది, ఈ పీడబ్ల్యూఐ దర్శనంలో పాలు పొందుతున్న ప్రార్థన యోధులు ఖచ్చితంగా వారి వారి ఆత్మీయ నాయకులకు లోబడి ఉంటూ 8వది, లావాదేవీలకు స్థానముల తర్వాత చెప్పలే కదా. 8వది, ఎవరికి వారు తమ సొంత ఖర్చులతోనే ఈ విజ్ఞాపన ప్రార్థన కూడికలో పాలు పొందాలి. రాసాం క్లియర్గా. ఏ దైవ సేవకుడి నుండి కూడా దశమ భాగములను, కృతజ్ఞతా కానుకలను తీసుకొనబడవు. కాబట్టి మీరు టక్కున అయ్యో ఈయన బాగా మాట్లాడుతున్నాడు, ఈయన బాగా ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పేసి పొరపాటున మీ దశమ భాగాలు తెచ్చి ఇచ్చారు కనుక నేను తీసుకుంటా, కానీ మీరు ఇవ్వద్దు. అది సమస్య. నేను తీసుకుంటా, మీరు ఇస్తే నేను ఎందుకు తీసుకోను? కాబట్టి తీసుకోవడానికి నాకు అస్సలు ఏమీ లేదు, నేను తీసుకుంటా, కానీ మీరు ఇవ్వద్దు అంటున్నా నేను. ఆమేన్. కాబట్టి తీసుకున్న బడవు అని రాసిన కాబట్టి ఏం తీసుకోండి అయితే. మరియు ఎవరికి కానుకలు ఇవ్వబడవు. గుడ్. 9వది, ఈ పీడబ్ల్యూఐ దర్శనంలో పాలు పొందుతున్న ప్రార్థన యోధులు ఖచ్చితంగా వారి వారి ఆత్మీయ నాయకులకు లోబడి ఉండాలి. ఏమండి, మీరు ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో, ఏ నాయకత్వం క్రిందైతే ఉన్నారో, ఏ నాయకత్వాన్ని అయితే మీరు వెంబడిస్తున్నారో, దయచేసి మీ నాయకులను మీరు వెంబడించవలసిందే. మార్చొద్దు. ఎట్లుంటుందంటే చెప్పనండి, దూరపు కొండలు నునుపన్నట్టు కొత్తగా పరిచయమైన వాళ్ళు బాగా అనిపిస్తారు. కొద్ది రోజులు నడిస్తే పాతోడే మంచోడు, తెలుసునా? కాబట్టి పైన కనబడ్డంత మంచోళ్ళు ఎవరేం గారు ఇక్కడ. ఖచ్చితంగా మనం నేర్చుకుందాం. కాబట్టి మీరు ఏ నాయకత్వం కింద అయితే ఉన్నారో ఆ నాయకత్వాన్ని కొనసాగించండి. అంటే పీడబ్ల్యూలో మేము దాన్ని అస్సలే పొరపాటున కూడా మేము ఎవరైనా వచ్చి బెంజమిన్ గారు లేకుంటే సిల్వి గారు మేము మీ నాయకత్వం కింద ఉంటామంటే మేము ప్రోత్సహించడానికి ఇష్టంగా లేము, ముందే చెప్తున్నాం. కాబట్టి మీ నాయకత్వాన్ని మీరు కొనసాగిస్తూ వారి సంస్థ విధి విధానాలను పాటించుచు, గమనించండి, మరియు గౌరవించుచు వారి ఆత్మీయ నాయకులకు లోబడుతూ వారికి మాత్రమే దశమ భాగములు ఇవ్వలేను. కాబట్టి కొత్తగా పొరపాటున కూడా ఇక్కడ ఈ పరిస్థితి కూడా ఉండదు. మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయము, మీరు డిస్టర్బ్ కావద్దు దయచేసి. ఎందుకంటే ఇదేదో కొత్త సంస్థ అనుకున్నారు కనుక, ఇదేదో కొత్త ఉద్దేశం, కొత్త సిద్ధాంతం అనుకున్నారండి. ఏది కాదండి. జగత్తుకు పునాది వేయబడిన తర్వాత, యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడిన ప్రధానమైన ఆజ్ఞ సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలి. అందరూ ప్రభువైన యేసును సొంత రక్షకునిగా అంగీకరించాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలి. కాబట్టి ఈ ఉద్దేశమే తప్ప ఇంకా వేరేదేమీ లేదు. ప్లీజ్, కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 10వది, ఈ పీడబ్ల్యూఐ ఒక వ్యవస్థాపక కుటుంబానికి సంబంధించింది కాదు, ఏ వ్యక్తికి సంబంధించింది కూడా కాదు, వారసత్వం అసలే కాదు, కుటుంబ పాలన అంతకంటే కాదు. ఎన్ని కాదులైనాయి? 1 2 3 4 కాదులైనాయి. ఈ 4 కాదులు మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. పీడబ్ల్యూఐ అనే దర్శనం దేవుని చేత జన్మించబడినది. ఇప్పుడే చెప్పాను నేను, మనం వాక్యం కూడా అదే చదివాం. ఈ దర్శనం ప్రార్థించే ప్రతి ప్రార్థన యోధునిది. నువ్వు ప్రార్థిస్తే నీదే ఆ దర్శనం, నువ్వే చెప్పుకోవచ్చుగా ఇది నాది అని. ఎందుకంటే బైబిల్ ప్రభు చెప్పాడు అందరికీ నీది. అందుకే ఈ దర్శనం సిల్వి గారిది అంటలేను, ఈ దర్శనం బెంజమిన్ గారిది అంటలేను. దర్శనం కొరకు దేవుడు వాడుకున్నాడు అంటున్నాం, అంతే. మీకు అర్థమైంది కదా? కాబట్టి ఈ దర్శనం కొరకు ఒకరు వాడుకోకపోతే, మనకు ఒకరు చెప్పకుండా మనకు ఎట్లా తెలుస్తుంది? కాబట్టి దేవుడు ఒకరిని వాడుకుంటాడు. అలా వాడుకున్నాడు దైవజనుడు సిల్వి గారిని, అంతే తప్ప ఎవరిది కాదు. పొరపాటున రేపొచ్చి ఇది మాది, పీడబ్ల్యూఐ మాది అని మేము పొరపాటున కూడా అనం. గమనించండి, పీడబ్ల్యూఐ మాది అనే పరిస్థితి కూడా రాదు. ఎందుకంటే మీరందరూ ప్రార్థన యోధులే. ఈ దర్శనం ప్రార్థించే ప్రతి ప్రార్థన యోధునిది. పీడబ్ల్యూఐ ఎక్కడ ప్రారంభించబడుతుందో అక్కడ ఉన్న ఈ ప్రార్థన యోధులలో ఒకరు నాయకత్వం వహించి దాన్ని నిర్వహిస్తారు మరియు నడిపిస్తారు. కాబట్టి మీరు ఎన్నుకోండి, మీ ఏరియాలో ఉన్నవారు ఒకరు మంచిగా నడిపించగలిగిన వారు, భారం కలిగిన వారిని ఒకరిని ఎన్నుకుంటే వారు నడిపిస్తారు. ఎందుకంటే ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోకపోతే కూడా నడవదు, మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే మనందరం నాయకులమే. సమస్య అంతే ఏంటంటే మనందరం నాయకులమే, నడిపించేటోడు ఒకడు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలంతే, ఎవరిని తక్కువ ఎక్కువ చేయడము కాదు. 11వది, ఈ ప్రార్థన ఉద్యమంలో పాలు పొందుతున్న వారు వేరే కూడికలకు వెళ్ళకూడదనే నియమ నిబంధనలు, నిర్బంధనలు ఈ దర్శనంలో ఏమాత్రము లేవు. మీరు ఇక్కడికి వస్తున్నారా, మళ్ళీ ఫలానా ఫెలోషిప్ పోయిరట కదా, మీరు మళ్ళీ అన్ని చోట్ల ఉండండి.
ఇక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళాలని నిర్బంధం అస్సలే లేదు. దాని గురించి మీరు మాట్లాడొద్దు, నేను కూడా మీతో మాట్లాడను. అవి అవసరమే లేదు. మనం కూడుకునేది ఒకటే ఒక ఉద్దేశం కొరకు, భారతదేశాన్ని ప్రార్థన ద్వారా సంపాదించుకోవడానికే. ఇంకొక ఉద్దేశము లేదు, ఇంకొక లక్ష్యము లేదు. తర్వాత 12వది, ఈ పీడబ్ల్యూఐ ప్రార్థన ఉద్యమం కేవలం ప్రార్థన విజ్ఞాపన భారం కలిగిన వారికి మాత్రమే. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండేనని 99వ కీర్తన 6వ వచనంలో ఉన్నది. అందుకే మరలా ఛార్జీలు ఇస్తారా, మంచి భోజనం పెడతారా అని అడుగు వారికి ఇది ఏమాత్రము సరి అయిన కూడిక మరియు సహవాసం కానే కాదని దయచేసి గమనించగలరు. 20 సంవత్సరాలు అయింది నేను సేవ చేయబట్టి, 20 సంవత్సరాలు అయింది. నా అసలు పేరు ఆంజనేయులు. నేను అన్యుణ్ణి, విగ్రహారాధికుణ్ణి. భయంకరమైన పూజారులుగా ఉన్న జీవితం మాది, మా కుటుంబం. ఆ జీవితంలోనే కొనసాగాం. మరణ పడకలో ఉన్నప్పుడు దేవుడు హాస్పిటల్లో దర్శించి నన్ను బాగు చేసి, ఆంజనేయులుగా ఉన్న నన్ను బెంజమిన్గా మార్చి ఆయన వాడుకుంటుంటే 20 సంవత్సరాలు అయింది నేను సేవ చేయబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. 20 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎట్లుందంటే, సేవకులకు నిజంగా ఆ రోజు చాలా ఇబ్బందులు ఉండే. కానీ ఈ రోజుకి వచ్చేసరికి సేవలో అటువంటి అంత ఇబ్బందులు లేవేమో అనేది నా అభిప్రాయం. అయి ఉండొచ్చు, కాకుండొచ్చు. ఇప్పటికి కూడా ఈ మధ్యలో ఒకరు అడుగుతున్నారు, మా దగ్గర కూడిక ఉందండి అంటే బీడబ్ల్యూబీ ఉందా అన్నాడు ఆయన. నాకు అర్థం కాల. బీడబ్ల్యూబీ ఏంటి అని అంటే బైబిలు, లేకుంటే బ్యాగు, డబ్ల్యూ అంటే వైట్ కవరు, ఇంకో బి అంటే బిర్యానీ అంట. నేను షాక్ అయినా, పాస్టర్లు ఎంత మంచి కోడ్లు పెడతారో కదా. నేను ఒక్క బి అయితే ఉంటుంది అని చెప్పిన. ఇంక అన్ని బీలు ఉండవు కానీ ఒక్క బి అయితే ఉంటుంది. కాబట్టి ఏమో భవిష్యత్తులో అటువంటివి ఏవి భోజనం కూడా పెట్టే పరిస్థితి మనకు రాకపోవచ్చు. ప్రార్థన చేయొద్దా మరి? ప్రార్థన అయితే చేద్దాం ప్లీజ్. అలాగే 13వది, ఈ పీడబ్ల్యూఐ ప్రార్థన విజ్ఞాపన కూడికలో ఎంతమంది పాలు పొందుతున్నారనేది కూడా ప్రాముఖ్యం కానే కాదు. లాంచింగ్ కాబట్టి మిమ్మల్ని అందరినీ ఈ యొక్క దర్శనాన్ని మరొకసారి జ్ఞాపకం చేయడానికి, మీకు తెలిసిందే, మరలా జ్ఞాపకం చేయడానికి ఆహ్వానించాం. కానీ ప్రతి నెల ఇట్లా విలువాలంటే ఒక పక్క అమ్ముకోవాలి కదా, అవునా కదా? కాబట్టి ఎంతమంది వస్తారు నెక్స్ట్ టైం నుంచి అని అంటే 5గురు వచ్చినా జరుగుతుంది. 2 లేక 3 ఎక్కడ నా నామంలో కూడుంటే అక్కడ ఉంటా అన్నాడు. కాబట్టి ఒకవేళ మీరు కూడా అయ్యో మేము కూడా ఇలా ప్రార్థన చేయాలనుకుంటున్నామంటే ఎంతమంది కావాలి అంటే సమస్య ఏం లేదు. అంటే ఎక్కువ మంది అవసరం లేదు. ఒకవేళ మీరు ఎక్కువ మంది కూడుకోగలిగితే దేవునికి స్తోత్రం, కొద్దిమంది కూడుకున్నా పర్వాలేదు అనే మాట ఇక్కడ వ్రాసాం. కాబట్టి నెంబర్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఆత్మల పట్ల భారం కలిగిన 10 మంది సేవకులున్నా చాలు. ఓకే. 14వది, ఈ ప్రార్థన విజ్ఞాపన దర్శనం అని ఉండేది. పీడబ్ల్యూఐ ప్రార్థన విజ్ఞాపన దర్శనం అన్నది నేను పౌలు వాడను, అపోల్లో వాడను అనే బ్యాచ్కి, వ్యక్తి పూజ భజన చేసే వారికి సంబంధించింది ఏమాత్రం కాదు. నేను పలానా ఆయన వాడు, నేను పలానా ఏది లేదంటే ఇక్కడ ఒకటే, నేను క్రీస్తు వాడును అని క్రీస్తు మనసు, క్రీస్తు భారం కలిగి క్రీస్తు వలె పరిచర్య చేయవారికి మాత్రమే ఈ దర్శనం సరిపోతుంది. అక్కడ రెఫరెన్స్ రాశాం, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 4 నుండి 15 వచనాలు. 15వది, ఈ పీడబ్ల్యూఐ ప్రార్థన ఉద్యమం స్థానిక పాస్టర్స్ ఫెలోషిప్కు ఎన్నడూ ఎప్పుడు వ్యతిరేకము కాదు. దయచేసి చాలామంది పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, మరి గౌరవనీయులైన పెద్దలు చాలామందిని మేము కలిసాం, చాలామందిని మేము ఆహ్వానించాం. ఇక్కడ నేను చాలామందిని చూస్తున్నాను. నేను ఈ యొక్క కూడిక అన్న దగ్గర నుండి చాలా బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు అటెండ్ చేశాను. చాలా బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో నేను చాలామందిని కలిసాం. వారందరూ కూడా చాలామంది ఇక్కడ కనబడుతున్నారు. మీకు ఎవ్వరికి ఇది వ్యతిరేకమైంది కాదు. ఇదేదో కొత్త దర్శనం కూడా కాదు, లేదు ఇదే కొత్త ఫెలోషిప్ కూడా కాదు. ఇది కేవలం కలుసుకొని చేసే ప్రార్థన మాత్రమే. కాబట్టి ఒక హామీ నేను ఇవ్వగలను, ఈ ఏరియాలో ఇక్కడ ఉంటున్నాం కాబట్టి. అన్న వినయ్ అన్న కూడా ఈ ఏరియా వ్యక్తే. మా వైపు నుండి మేము ఒకటి ఇవ్వగలం, ఈ పీడబ్ల్యూఐ నుండి ఎన్నటికీ కూడా మీ ఫెలోషిప్లో ఇబ్బందులు కలగవు, రావు, జరగవు. ఆమేన్. కాబట్టి మేమేం రాజకీయాలు చేసి ప్రెసిడెంట్ని దింపండి, సెక్రటరీని ఎక్కియండి అని ఏమో చెప్పం. మాకు ఆలోచన కూడా లేదు, ఆ విషయాలు కూడా అవసరం లేదు. అట్లని ఇక్కడ మేము జరిపించే పీడబ్ల్యూలో సెక్రటరీలు, ప్రెసిడెంట్లు కూడా ఉండరు.
నడిపించడానికి ఒక నాయకుడు ఉంటాడు అంతే. కాబట్టి దయచేసి ఆ విషయంలో కూడా మీరు మాకు సహకరించవలసిందని మనవి. చివరిగా ఈ పీడబ్ల్యూఐ ప్రార్థన ఉద్యమం స్థానిక పాస్టర్ ఫెలోషిప్స్కి ఎప్పటికీ వ్యతిరేకం కాదు. వారి యొక్క సహాయ సహకారములతో ముందుకు వెళ్తుంది మరియు వారి కొరకు ప్రార్థించుచున్నది. ఈ పీడబ్ల్యూఐ ప్రార్థన ఉద్యమంలో మానక ప్రతి మాసం పాలు పొందుతున్న అనేక మంది దైవ సేవకుల పరిచర్యలు బహుగా దీవించబడుటను బట్టి, వారి వారి గ్రామములలో వారి మందిరములకు నూతన ఆత్మలు రావడాన్ని బట్టి, అన్ని కోణములలో దీవించబడుటను బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్ చెప్పారా మీరు? మరొకసారి ఆమేన్. చివరిది కూడా మనం చదువుదాం. 6వ పేజీలో, దేవుని చేత పిలువబడిన అభిషేకించబడిన రోషము కలిగిన దైవజనులారా రండి, కలిసి ఏకాత్మతో ఏక మనసుతో బహుభారముతో నశించుచున్న మన భారతదేశం కొరకు కన్నీటి ప్రార్థన విజ్ఞాపన చేయుదము. మన భారతదేశము మన రక్షకుడైన యేసుక్రీస్తుకు స్వంత మగునుగాక. దేశములో మహారక్షణ కలగజేయి దేవునికే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గట్టిగా చపలోడి దేవుని మహిమపరుద్దాం. ఇంకా కూడా మీకు ఏమైనా అనుమానాలు, ఇంకేమైనా ఆలోచనలు, ఇంకేమైనా అవసరాలు ఏదైనా ఉంటే అక్కడ మా ఫోన్ నెంబర్లు ఇవ్వబడ్డాయి. తప్పకుండా మీరు మాతో కలవచ్చు. మనం కలిసి ప్రార్థన చేద్దాం. మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తాను. కానీ ఇక్కడి నుండి కొంచెం క్రిందికి వెళ్తే మా సంఘం ఉంటుంది, హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ అని. ఈ క్రింది భాగాన మా దగ్గర ప్రతి నెల మొదటి మంగళవారం నాడు మా దగ్గర ఇలాగే పీడబ్ల్యూఐ సేవకుల మీటింగ్ జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు సహకరించండి. అవకాశం ఉన్న వాళ్ళు రండి, కలిసి ప్రార్థన చేద్దాం. అలాగే నాతో పాటు ఈ మీటింగ్కు కన్వీనర్స్గా 2 అన్నలు ఉన్నారు. జాన్ ప్రవీణ్ అన్న, వినయ్ దీప్ కోటంరాజు, 2 ఉన్నారు. వారిని కూడా నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. చపలు కొడదాం మనం. మీకు తెలిసి ఉండొచ్చు, జాన్ ప్రవీణ్ అన్న మంచి ఫేమస్ ట్రాన్స్లేటర్ మరియు పెద్ద సేవ కలిగి పెద్ద దేవునికి సేవ చేస్తున్న గొప్ప దైవజనులు. ఆమేన్. అలాగే వినయ్ దీప్ చిన్నవాడైనా కూడా బాలాజీనగర్ ప్రాంతంలో బలంగా వాడబడుతూ, తమ్ముడు కూడా ట్రాన్స్లేటర్గా ఇంకా రకరకాలైన పరిచయలో వాడబడుతున్నారు. వారు కూడా మాట్లాడిన తర్వాత మనం ఆరాధన చేసుకొని వాక్య పరిచయలోకి వెళ్దాం. చేరువచ్చిన దైవజనులందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ, నన్ను అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. దేవుని బిడ్డలారా, చేరువచ్చిన మరి మా ఆహ్వానాన్ని మన్నించి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది దైవజనులు ఈ స్థలంలోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించింది అనే మాట జ్ఞాపకం వస్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎక్కువ సమయం వ్యర్థపరచొద్దు. 2 దైవజనులు, 3 దైవజనులు మన మధ్యలో ఉన్నారు, దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఒక మాట నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నది. ఏలియా దేవుని సముఖంలో ప్రార్థన చేసేటప్పుడు పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠాన్ని బాగు చేసి ఆయన ప్రార్థన చేశాడని దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. యెహోవా బలిపీఠం ఉంది, కానీ ఏ స్థితిలో ఉంది అంటే పడద్రోయబడిన స్థితిలో ఉంది. ఈ పీడబ్ల్యూఐ అనే ఈ యొక్క ప్రార్థనా ఉద్యమం ద్వారా మా ప్రయత్నం ఏంటి అంటే, మన సంఘాల్లోని, మన మందిరాల్లోని, మన పరిచర్యల్లోని, మన ప్రాంతాల్లోని పడద్రోయబడిన స్థితిలో ఉన్న ఆ బలిపీఠం తిరిగి కట్టబడాలి. హల్లెలూయా. అది తిరిగి కట్టబడాలి. దాని కొరకే సేవకులుగా అందరం కలిసి ఈ ప్రయత్నంలో, ఈ ఉద్యమంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. పడద్రోయబడిన బలిపీఠం కట్టబడినప్పుడు 12 రాళ్లతో దాన్ని తిరిగి కట్టినట్లుగా దేవుని వాక్యంలో రాస్తుంది. 12 రాళ్ళు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకు సాదృశ్యం. ప్రతి గోత్రము ప్రాముఖ్యమే, ప్రతి గోత్రము రావాల్సిందే. దేవునికి స్తోత్రం. ప్రతి డినామినేషన్ రావాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాప్టిస్ట్ గోత్రం రావాలి, పెంతెకోస్తు గోత్రం రావాలి, అన్ని గోత్రాలు ఒక చోటకి రావాలి అనేవారు స్తోత్రం చెప్పండి. మెథడిస్ట్ గోత్రం రావాలి, సిఎస్ఐ గోత్రం రావాలి,
ప్రతి గోత్రం ఒక్క చోటికి వచ్చి మనం కలిసి ఒక్క హృదయంతో ప్రార్థన చేయగలిగితే మన దేశం రక్షణ మనం చూస్తాం. మన దేశ రక్షణ కొరకు దేవుడు ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని దైవజనులు వినకిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అన్న చెప్పిన దాంట్లో ఒక్క మాటని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. అదేంటి అని అంటే ఒక్క మనస్సు. బైబిల్లో ఎక్కడ చూసినా కూడా మనం అపోస్తల కార్యంలో చూసినప్పుడు భూమి కంపించినట్లుగా లేదా గొప్ప రక్షణ కలిగినట్లుగా వేల సంఖ్యలో రక్షణ కలిగిన ప్రతి దానికి ముందు ఒక ప్రిల్యూడ్ ఏముండిందంటే దేవర్ ఇన్ వన్ ప్లేస్ ఇన్ వన్ అకార్డ్. ఒక్క స్థలంలో ఏక మనస్కులై వారు ఉన్నారని పీడబ్ల్యూఐ యొక్క ఉద్దేశము, దర్శనము, కోరిక, తాపత్రయము, ప్రయత్నం అంతా కూడా అదే. ఏంటి అని అంటే మనమందరము కలిసి ఒక్క చోట మన స్థలాల్లో మనం చేస్తూ ఉన్నాం, మన సంఘాలలో మనం చేస్తున్నామేమో, కాన్సన్ట్రేటెడ్గా చేయడం, ఒక గురి కలిగి చేయడం. అది పీడబ్ల్యూఐ యొక్క దర్శనం కనుక వన్నెస్ కొరకు మనము డాక్ట్రిన్స్ వలన డివైడ్ అయిపోయిన ఏదున్నా కూడా ప్రేయర్ యునైట్స్ అస్. ఆమెన్. వాట్ యునైట్స్ అస్ ఇస్ ప్రేయర్. మనలందరినీ కూడా ఎన్ని విషయాలు మనలను డ్రెస్ కోడ్ విభజించినా, డాక్ట్రిన్ విభజించినా, లేకపోతే ఇంకేమైనా అలవాట్లు విభజించినా, the one thing that can unite us together without any problem, ఏ సమస్యలు ఏ ఇబ్బందులు లేకుండా మనలందరినీ కూడా ఇందాక జాన్ అని చెప్పినట్లుగా ప్రతి గోత్రపు వారిని ఏకదాటిలో ఐక్యపరచగలిగిన శక్తి, సామర్థ్యము ప్రార్థనకు ఉంది గనుక ఆ శక్తినే ఆశ్రయించాలని కోరుతున్నాం గనుక ఆ శక్తి మనలో క్రియ జరిగించుచున్న కొలది మనము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా జరిగించు దేవుడు మన పక్షాన ఉన్నాడు గనుక ఈ భారతదేశ రక్షణ సాధ్యమవుతుందన్న విశ్వాసము, నమ్మకముతో ఈ యొక్క దర్శనాన్ని ముందుకు తీసుకురావడం, మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. కనుక మన్నించి వచ్చినటువంటి దైవదాసులందరికీ కూడా, డినామినేషన్స్ అందరికీ కూడా, ఫెలోషిప్ ప్రెసిడెంట్, సెక్రటరీస్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ఐక్యత, ఈ వన్నెస్ని మనము ముందుకు దేశ రక్షణ మనము చూచి వరకు కొనసాగించుదుముగాక. ఆమెన్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవ్రీ మంత్ మనమందరం కూడా కలుసుకుందాం. ఫోన్ నంబర్స్ ఉన్నాయి. అందరూ మీరు ఒకవేళ బెంజమిన్ అన్నకే ఫోన్ చేసేస్తే ఆయన దినమంతా ఫోన్లోనే ఉండాల్సి వస్తుంది. కనుక సఫిల్గూడ లేకపోతే ఆ ఏరియాలో నేరేడ్మెట్లు అక్కడ ఉన్నట్లయితే మీరు జాన్ అన్నకు ఫోన్ చేయొచ్చు. దమాయిగూడ ప్రాంతం, తార్నక అటువైపు బాలాజీ నగర్ కానీ లేకపోతే అటువైపు ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయొచ్చు. మీరు వీ కెన్ కమ్యూనికేట్ విత్ యూ అండ్ వీ కెన్ గివ్ యూ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి రానున్న దినాల్లో ఇంకా అన్న వాళ్ళ దగ్గర కూడా ఎవ్రీ మంత్ డిఫరెంట్ ప్లేసెస్లో హైదరాబాద్లో ఈ యొక్క ప్రార్థన మరి ఉద్యమం అనేది కొనసాగుతుంది. ఆ విషయాన్ని గమనించి